హలో అండి, ఈరోజు మేము పావు బజ్జీ చేయబోతున్నాం మా బ్రేక్ఫాస్ట్కి. కాబట్టి ఈ ప్రాసెస్లో ఏమేమి అవసరమో చెప్పబోతున్నాం. ఫస్ట్ మీకు కొంచెం మిక్స్డ్ వెజ్ అంటే కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఇంకా ఆలుగడ్డ ఏమో నార్మల్ది, ఇంకా ఉల్లిపాయ, టమాటో, మళ్ళీ క్యాప్సికమ్. ఇప్పుడు మనం కుక్కర్లో మన మిక్స్డ్ వెజ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఆలు ఇంకా క్యాప్సికమ్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది తీసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా టమాటో వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం కట్ చేసిన వెజిటేబుల్స్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇంకా పావు బజ్జీ మసాలా ఇంత కొంచెం ఇప్పుడు వెజిటేబుల్స్కి సరిపడా ఫ్లేవర్ రావడానికి అనేసి పావు బజ్జీ మసాలా వేసుకున్నాను. ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇంకా దీనికి సరిపడా కొంచెం సాల్ట్, మళ్ళీ మనం కర్రీ వేసుకునేటప్పుడు మళ్ళీ సాల్ట్, పావు బజ్జీ మసాలా యాడ్ చేసుకుందాం. హలో అండి, ఇప్పుడు ఇది ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చింది ఆఫ్ కట్. ఇంకొక విజిల్ వచ్చిందంటే మనం మళ్ళీ అది తీసేయండి. ఇప్పుడు మనం ఇట్లా మంచిగా మ్యాష్ చేసుకోవాలండి ఏదైతే మనం కుక్కర్లో పెట్టుకున్నామో. మా దగ్గర కొంచెం పావు బజ్జీ మ్యాషర్ బ్రేక్ అయిపోయింది, సో నేను పప్పు గుత్తి వాడుతున్నాను. మీరు మ్యాషర్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం మంచి వేడి పెంక మీద ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువ ఉంటేనే టేస్టీ ఉంటుంది. ప్యానే పెంక అనుకోండి కానీ కూడా. సో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ దీంట్లోనే బటర్ మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి. చాలా బటర్ అండి. మంచిగా కొంచెం ఇట్లా మిక్స్ చేసుకొని ఉంటాం, లేదా మళ్ళీ బటర్ బ్రౌన్ అయిపోతుంది. మనకు బ్రౌన్ బటర్ వద్దు కదా, మనకు నార్మల్ బటర్ కావాలి. ఆయిల్ ప్లస్ బటర్ అంటే ఏదే మీకు ఫస్ట్ ఇంప్రెషన్. మెల్ట్ అవ్వగానే మనం మసాలాలన్నీ వేసుకున్నాం. ఇది పావు బజ్జీ మసాలా ఆల్రెడీ నేను బాయిలింగ్లో వేసాను కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. మీరు చూడొచ్చు ఎంత పఫ్ అయిపోయిందో బటర్ వల్ల. సిమ్లో చేసుకోండి. కొంచెం హైలో పెట్టినామంటే మళ్ళీ మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది. మసాలాలన్నీ ఆల్రెడీ దీంట్లో చిల్లీ అదంతా ఉంటుంది. మనం మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. కొంచెం టర్మరిక్, కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్ ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకున్నాం. అండ్ లైట్గా మన ఇంట్లో వాడే గరం మసాలా, ధనియా పౌడర్, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం ఫ్రై కాగానే ఆ బాయిల్ చేసింది అనిపించేసి అది తీసేసేదాన్ని. కొంచెం బాయిల్ అయిపోయింది కదా, ఇది మాడకముందే మనం అన్నీ వేసేసుకోవాలి. అమ్మకు సరే పట్టుకో. ఓకే, ఇది కొంచెం అన్ని మసాలాలు పట్టేటట్టు కొంచెం ఉంచుకొని బాయిల్కి వచ్చేటట్టు చూసుకోవాలి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో పావు బజ్జీ. ఇప్పుడు మన బాజీ నేనే కొంచెం చంక్స్ లాగా ఉంచుకున్నాను వెజిటేబుల్స్. చంక్స్ వద్దంటే మొత్తం మ్యాషర్ తోటి ఫుల్ మ్యాష్ చేసుకోవచ్చండి. ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ సైడ్లో మా బాబు పావుని ఫ్రై చేయడానికి పెంక పెట్టేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనము బటర్ని కట్ చేసుకొని పెంక మీద వేసుకొని పావుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇది ఎండింగ్లో కొంచెం బటర్ వేసేసుకొని దించేసుకోవడం. మళ్ళీ సెట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. హలో అండి, ఇది ఇప్పుడు మన ఫినిష్డ్ ప్రోడక్ట్ అండి. ఒకవేళ మీకు మా రెసిపీ నచ్చితే ప్లీజ్ మీరు ట్రై చేసుకోండి. ఇంకా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకొని, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.